ఓకే. ఎంతమంది అమ్మ స్ట్రెంత్ పిల్లలు? 260. ప్రైవేట్దా? ఓకే. దీని కోఆర్డినేటర్ ఎవరు రాలేదు? రావాలి కదా. ఓకే. కిచెన్ ఎక్కడమ్మా? టెన్త్ క్లాస్ వరకు అమ్మా? 5th to 10th. రిజిస్టర్ తీసుకోండి అమ్మా. స్టాక్ రిపోర్ట్, అటెండెన్స్ 2 తీసుకుంటాం. ఏంటమ్మా ఈరోజు వంట? చికెన్ గోంగూర పెరుగు చట్నీ. వచ్చారా? ఇప్పుడు చికెన్ ఎంత ఇచ్చారమ్మా? ఎవరమ్మా హెడ్ కుక్ ఎవరు? ఎన్ని కేజీలు చికెన్ ఇచ్చారమ్మా? 30 కేజీలు ఇచ్చారు. పిల్లలు ఎంతమంది? 267. కొద్దిగా అలాగే ఎన్ని గ్రాములు ఇవ్వాలమ్మా ఒక్కొక్కరికి? ఇక్కడ ఎవరో వార్డ్ ఇన్ఛార్జ్ వంటగా టీచరు ఎవరు లేరా? రమ్మనమ్మా. 30 కేజీలు ఇచ్చారమ్మా. ఎంతమంది అమ్మా? 250. 260 అంట. 260 × 150 గ్రాములు. అది కదమ్మా, 39 కేజీస్ ఉండాలి కదా. 30 ఇచ్చారంటున్నారైతే ఒక్కొక్కరికి 155 గ్రాములు అమ్మా. తెలుసా మీకు? అలాంటప్పుడు 30 కేజీలు ఇచ్చారు. మేము లెక్క చూస్తే 39 కేజీలు రావాలి. 9 కేజీలు ఎందుకు తగ్గించారు? అమ్మ తక్కువ తింటున్నారా ఎక్కువ తింటున్నారా అనేది మీకు అనవసరం. మిగిలిపోయినా పర్లేదు, ఎంత మెనూ ఉందో అంత వాడాలి, అంతే కదా. 10 కేజీలు తగ్గిస్తే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది కదా. అప్పుడు 30 కేజీలు క్యాలిక్యులేట్ చేయి, ఒక్కొక్కరికి ఎన్ని గ్రాములు వస్తుందో. 150 అయితే 115 గ్రాములు ఇస్తే ఎలాగమ్మా? అలా పిల్లలు కడుపు కొడితే ఎలాగమ్మా? తప్పు కదమ్మా. రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎలాగమ్మా? ఎక్కువ కూడా తింటారు కదా అమ్మ. వాళ్ళు ఎంత తినరు అనేది మీకు అనవసరం అమ్మా. ఎంతైతే మెనూ ఉందో అది ఇవ్వాల్సిన బాధ్యత మీది. గైడ్ చేయండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు సార్ ముందుకు వచ్చేటప్పుడు ఆ షీట్ అమ్మ మిగతా రోజు ఎలాగైనా ఏదో చేస్తారు, అవన్నీ మాకు తెలిసిందే. మేము వచ్చిన రోజైనా పర్ఫెక్ట్గా ఉండాలమ్మా. ఒక ఫుడ్ కమిషన్ అంటే భయము భక్తి లేకపోతే అలాగా ఏదో ఒకటి ఉండాలి కదా. ఎంత దారుణంగా ఉంటే అలాగా? ఎప్పటి నుంచి ఎక్కడ ఉన్నారమ్మా ప్రిన్సిపాల్గా? 1 year అయిందా? అలా తప్పులు చేయకూడదమ్మా. పిల్లలు కడుపు కొట్టకూడదు, చాలా తప్పు అమ్మ అది. పర్లేదులే అమ్మ, కొద్దిగా త్వరగా తీసుకొని రమ్మా. ఇది మీ సంతకమేనమ్మా? వెంటనే చేసి వెళ్ళకదమ్మా నైట్కే. ఏంటమ్మా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు? 2 days అయింది. సంతకం పెట్టడానికి 1 second ఖాళీ లేదా మీకు? అయితే ఎందుకు చేయలేదు ఇప్పుడు? అది మొన్న మేడం అయిపోయిన వరకు తీసుకొచ్చి ఇచ్చారు సార్. నేను మొన్నటి వరకే చేశాను సార్. నిన్న వచ్చారా ఆఫీస్కి? వచ్చారు. వచ్చినప్పుడు చేసి